సో ఇక్కడ పెన్ టూల్‌లో మనం ఏవైతే ఆప్షన్స్ ఇక్కడ డీప్‌గా చెప్పుకున్నామో పాత్ అని, షేప్ అని మనకి ఇక్కడ షేప్స్ గూడా ఉన్నాయి కొన్ని. ఓకే. ఫిక్స్డ్ షేప్స్ ఉన్నాయి. రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్ టూల్ అండ్ ట్రయాంగిల్, పాలిగానల్, లైన్, కస్టమ్ షేప్స్. ఓకే. ఇవన్నీ షేప్స్ అనమాట. ఫిక్స్డ్ షేప్స్ ఉంటాయి అండ్ కొన్ని వచ్చేసి కస్టమ్ ఉన్నాయి. సో ఫస్ట్ రెక్టాంగిల్ టూల్ చూద్దాం. అండ్ ఇక్కడున్న రెక్టాంగిల్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇదొచ్చేసి ఒక బ్లింకింగ్ సెలక్షన్ అనమాట. ఈ బ్లింకింగ్ సెలక్షన్ రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు మనం ప్రతిసారి లేయర్ అనేది తీసుకోవాలి. ఓకే. ఇదొచ్చేసి ఇక్కడున్న రెక్టాంగిల్ వచ్చేసి ఇక్కడ డ్రా చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి ఇక్కడ ఐకాన్ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఐకాన్ కనిపిస్తుంది. ఇదొచ్చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్ ఐకాన్ అనమాట. అంటే ఇందులో ఉండే పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇది ఎప్పుడైతే రాస్టర్‌లోకి మారుతదో అప్పుడే దీనిలోకి పిక్సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సో అంతవరకు ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్‌గానే ఉంటుంది. అంటే పిక్సెల్స్ అనేవి ప్రొటెక్షన్‌లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ పైన ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ ఫిల్. సో ఫిల్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో మనం ఇక్కడ ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ తోటి బాక్స్ అనేది ఫిల్ అయిపోతుంది. ఓకే. తర్వాత స్ట్రోక్ కూడా మీకు తెలుసు. సో బార్డర్ అనేది తీసుకుంటే సో ఆ బార్డర్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న స్ట్రోక్ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. విడ్త్ అండ్ హైట్, ఇక్కడ ఉన్నది విడ్త్, ఇట్లా ఉన్నది హైట్. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ కొత్తగా వచ్చింది ఇది ఒక్కటే ఐకాన్ అనమాట. ఇది రేడియస్, ఇది బార్డర్ యొక్క రేడియస్. అంటే ఈ కార్నర్స్ ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ అమౌంట్ అనేది మనం ఇస్తే ఇప్పుడు 0 ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా మనకి రెక్టాంగిల్ లాగా అంటే షార్ప్ ఎడ్జ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీరు అక్కడికి వెళ్తే ఐకాన్ వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఐకానే ఇక్కడికి వస్తుంది. మన కర్సర్‌కి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా బెండ్ చేయండి. సో ఆల్రెడీ బెండ్ అయిపోతుంది. ఇక్కడ మనం అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇట్లా మాన్యువల్‌గా కూడా ఇక్కడ నుంచే మనం ఇలా వేసుకోవచ్చు. ఇది హైయెస్ట్ అనమాట. అంటే లాస్ట్ 2 డాట్స్ మిగులుతాయి. ఇది హైయెస్ట్. ఓకే. కంట్రోల్ జెడ్ అండ్ బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఇస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇద్దాం. సో 50 ఇచ్చిన తర్వాత ఇప్పుడు డ్రా చేశాను అనుకోండి. సో చూడండి, ఇప్పుడు డ్రా చేస్తే మనకి ఇక్కడ 50 పిక్సెల్స్ తీసుకొని మనకి ఇక్కడ రెక్టాంగిల్ అనేది వచ్చిందనమాట. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మనం 0తో డ్రా చేస్తాం. ఇప్పుడు ఇదేమో 50తో డ్రా చేస్తాం. ఓకే. ఇంకా 100తో డ్రా చేద్దాం. ఓకే. 100తో ఇలా డ్రా చేస్తాం. చూడండి, 100తో డ్రా చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట లాస్ట్. ఓకే. సో ఆల్రెడీ డ్రా చేసేసిన తర్వాత మనం ఈ సర్కిల్స్ యూజ్ చేసి ఇలా బెండ్ చేస్తాం. సో ఈ సర్కిల్స్ ఒకటి బెండ్ చేస్తుంటే అన్నీ ఎట్ టైం బెండ్ అయిపోతున్నాయి కదా. అట్లా కాకుండా ఏం చేయొచ్చు అంటే మీరు ఆల్ట్ హోల్డ్ చేస్తే మీరు డ్రాగ్ చేస్తే మీకు వన్ సైడే బెండ్ అవుతుంది. ఓకేనా. వన్ సైడే బెండ్ అవుతుంది. అండ్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇది మూవ్ తోటి మీరు దీన్ని డూప్లికేట్ కూడా వేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ హోల్డ్ చేసి దీన్ని డూప్లికేట్లో వేయచ్చు. ఓకేనా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డూప్లికేట్ అయిపోయింది కదా. మనం దీన్ని ఫ్లిప్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్లో చూడండి. ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఫ్లిప్ ఐకాన్. ఇలా ఫ్లిప్ చేస్తున్నాను. సో ఫ్లిప్ అయిపోయింది. మళ్ళీ నేను దీన్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను. సో ఈసారి కంట్రోల్ జే అంటే లేయర్ అనేది డూప్లికేట్ అవుతుంది. ఒక లేయర్ డూప్లికేట్ అవుతే ఇది కూడా కాపీ అనేది డూప్లికేట్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెడుతున్నాను. అండ్ ఇప్పుడు ఇట్ సైడ్ ఫ్లిప్ అవ్వాలి కదా. సో నేను దానికోసం ఇట్లా ఫ్లిప్ చేస్తున్నాను. ఓకే. ఇలా ఫ్లిప్ చేస్తాను. ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఫ్లిప్ కావాలి. దానికోసం పక్కన ఉన్న దీన్ని ఫ్లిప్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఫ్లిప్ అయింది. ఇప్పుడు నేను ఇది ఆల్ట్ హోల్డ్ చేసేసి మళ్ళీ నేను దీన్ని ఇంకొక కాపీ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇట్ సైడ్ ఫ్లిప్ అవ్వాలి కదా. సో మళ్ళీ దీన్ని ఫ్లిప్ చేస్తున్నాను. చూడండి. ఓకే. సో చూడ్డానికి ఇక్కడ బాగుంది కదా. ఇప్పుడు ఈ బాక్స్ పైన క్లిక్ చేసేసి మనం ఇక్కడ నుంచి అంటే ప్రాపర్టీస్లో నుంచే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసేసి కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకే. ఇలా కంప్లీట్గా మనం కలర్స్ అనేది చేంజ్ చేస్తాం. అంటే ప్రాపర్టీస్ నుంచి మీకు ఇక్కడ ప్రాపర్టీస్లో ఉన్న మ్యాక్సిమం అన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఎందుకంటే మనం వేరే టూల్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, అన్నీ మీకు తెలిసినే ఉంటాయి. ఇవి ఓరియంటేషన్స్ కదా. ఇవి వచ్చేసి వర్టికల్ అంటే పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్. ఓకేనా. ఇక్కడ మోడ్స్, ఆర్జీబీ కలర్ మోడ్స్, బిట్ చూడండి, కలర్. సో ఇప్పుడు మన డాక్యుమెంట్ వచ్చేసి వైట్ ఉంది కదా, అందుకే వైట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ రూలర్స్ అండ్ గ్రిడ్స్ ఇవి మీకు ఆల్రెడీ తెలిసినాయి. సో ఇక్కడ గైడ్స్ ఉన్నాయి. ఈ గైడ్స్ని మనం ఎలా లాక్ చేయొచ్చు, ఎలా అన్లాక్ చేయొచ్చు అనేది కూడా మనం ఆల్రెడీ ఇది మూవ్ టూల్ అనే టాపిక్లోనే మనం ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడ ఉన్న అన్నీ కూడా మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఎలిప్స్ తీసుకుంటే ఏంటి, సర్కిల్ అనమాట. సో ఇది ఇలా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ సర్కిల్ రావాలంటే ఏం చేయాలి, సర్కిల్ డ్రా చేస్తున్నప్పుడే షిఫ్ట్ హోల్డ్ చేస్తే
ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ సర్కిల్ అనేది వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఇలా డ్రా చేస్తున్నాము. ఓకేనా. సో ఇప్పుడు మధ్యలో ఒకటే ఒక్క డాట్ ఉంది చూడండి, ఒకటే ఒక్క కార్నర్ ఉంది, దీన్ని బెండ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఆల్ట్ కూడా హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని సైడ్స్ ఒకటే టైం కార్నర్ బెండ్ అయిపోయిందనమాట. ఓకే. సో నేను తీసేస్తున్నాను. ఇక్కడ ప్రాపర్టీస్లో కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను అంటే ఎన్ని కార్నర్స్ ఉన్నాయని. సో కార్నర్ కూడా ఇక్కడ నాకు ఒకటే కనిపిస్తుంది. ఓకే చూడండి, ఇక్కడ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తుంటే మనకు ఒకటే కార్నర్ ఉంది. అదే మీరు రెక్టాంగిల్ తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ రెక్టాంగిల్ తీసుకొని మీరు ఇలా డ్రా చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ మీకు 4 కార్నర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి 4 కార్నర్స్ వస్తాయి. 79, 79, 79 అని 4 కార్నర్స్లో 79 అమౌంట్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ లింక్ ఉంది కదా, సో ఇప్పుడు నేను అన్నిటిని 0 వేసేస్తున్నా. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ లింక్ తీసేస్తున్నా. లింక్ తీసేసి ఇటు సైడ్ ఉన్న బాక్స్ని నేను 1 టైం అంటే ఇటు సైడ్ ఉన్నది మాత్రమే బెండ్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ఉంది కదా, ఇటు సైడ్ది బెండ్ చేస్తున్నాను. ఓకే. ఒక లీఫ్ షేప్ అనేది వస్తుంది అనమాట ఇలా బెండ్ చేస్తుంటే అటు ఇటు. ఓకే. మనం ఇది ఫిక్స్డ్ ఏమి ఇవ్వట్లేదు. ఇదేమో 158 ఉంది, ఇదేమో 119 ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇది సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఎట్ ఏ టైం మీరు ఎలా కావాలంటే అలా అమౌంట్స్ ఇచ్చుకోవచ్చు. కానీ ఇక లింక్ చేస్తే ఏమవుతుందంటే అన్నీ ఎట్ ఏ టైం అవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి, సో అన్నీ ఎట్ ఏ టైం 0 అయిపోయినాయి, అన్నీ ఎట్ ఏ టైం 36లోకి కన్వర్ట్ అయిపోయినాయి అనమాట. ఓకే. లింక్ అయితే అన్ని లింక్ అవుతాయి, అన్లింక్ చేస్తే మీరు ఒక్కొక్కటి కూడా బెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాలిగోనల్ షేప్. సో పాలిగోనల్ షేప్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో పాలిగోనల్లో ఈ షేప్ వచ్చేసి, సో దీనికి ఎగ్జాగోనల్ షేప్ ఉంది కదా, సో ఈ ఎగ్జాగోనల్ షేప్కి వచ్చేసి 5 కార్నర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇంక్రీజ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 5 అని ఉంది కాబట్టి 5 కార్నర్స్ వచ్చినాయి. ఇక్కడ 5 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 7 పెట్టాను అనుకోండి, 7 అండ్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు డ్రా చేస్తున్నా. సో చూడండి మొత్తం 7 సైడ్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 అనమాట. ఇప్పుడు ఇక్కడ 10 యూజ్ చేస్తున్నాను. 10 యూజ్ చేసి ఎంటర్ అంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ డ్రా చేస్తాను. చూడండి మొత్తం 10 సైడ్స్ వచ్చినాయి అనమాట. సో ఇలా ఈ ఎగ్జాగోనల్ షేప్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు పాలిగోనల్ షేప్ అని ఉంది, పాలిగోనల్ టూల్ కాబట్టి పాలిగోనల్ టూల్లో సో పాలిగోనల్, ఎగ్జాగోనల్, సో ఈ టైప్ ఆఫ్ షేప్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ లైన్ టూల్ అని ఉంది. ఈ లైన్ టూల్ వచ్చేసి సేమ్ సిమిలర్గా మనకు రెక్టాంగిల్ టూల్ లాగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇలా హోల్డ్ చేస్తున్నాను. నాకు స్ట్రైట్గా రావాలి అంటే షిఫ్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా, షిఫ్ట్ యూజ్ చేస్తే స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. ఓకే, ఇది లైన్ టూల్ కాబట్టి ఇలా లైన్ వచ్చింది. మళ్ళీ ఇలా ఇంకొక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ లైన్ డ్రా చేస్తా కదా, నేను ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల ఫిల్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో లోపల ఫిల్ అనేది ఉంది. లోపల ఫిల్ ఉండేసరికి ఇది చూడడానికి ఎలా కనిపిస్తుంది, సేమ్ చూడడానికి సేమ్. ఇప్పుడు నేను కంట్రోల్ హోల్డ్ చేస్తున్నా, ఎందుకంటే డైరెక్ట్ సెలెక్షన్ టూల్, పాత్ సెలెక్షన్ టూల్ వస్తాయి కాబట్టి మూవ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు ఇవి చూడడానికి ఎలా ఉంది, రెక్టాంగిల్ లాగానే ఉంది. అంటే లోపల ఫిల్ అండ్ స్ట్రోక్ రెండు ఇవ్వచ్చు. అంటే అప్పుడు అలాంటప్పుడు సో చూడండి, రెక్టాంగిల్ యూజ్ చేస్తే డిఫరెన్స్ ఏముంది, రెక్టాంగిల్కి లైన్కి డిఫరెన్స్ అనేది లేదనమాట. అంటే స్ట్రోక్ కూడా ఉంది కదా, యాక్చువల్లీ స్ట్రోక్ తీసేస్తుంటే అప్పుడు కరెక్ట్గా మనకు లైన్ టూల్ అనేది సెట్ అయ్యేది. కాకపోతే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు. సో లాస్ట్ వన్ వచ్చేసి కస్టమ్ షేప్స్ అనమాట. కస్టమ్ షేప్ టూల్ నేమ్లోనే కస్టమ్ అని ఉంది కదా. కస్టమ్ అంటే ఏంటి, మన ఓన్గా క్రియేట్ చేసే దేనైనా కూడా అంటే మన ఓన్గా సెట్టింగ్స్ పెట్టుకుంటే దాన్ని కస్టమ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ బై డిఫాల్ట్గా కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి చూడండి. వైల్డ్ యానిమల్స్, లీఫ్, ట్రీస్ అండ్ బోట్స్, ఫ్లవర్స్, ఇలా 4 ఫోల్డర్సే ఉన్నాయి బై డిఫాల్ట్గా. ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ ఓపెన్ చేస్తాం అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన యానిమల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ ఒకటి తీసుకుంటున్నా. సో చూడండి క్యామల్ వస్తుంది. క్యామల్ అనేది ఇలా కంప్రెస్ అయ్యి ఇలా వస్తుంది కదా. నేను షిఫ్ట్ యూజ్ చేస్తాను అనుకోండి, షిఫ్ట్ హోల్డ్ చేస్తే మనకి ఈక్వల్గా అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ వచ్చింది. చుట్టూ చూడండి ఏమొచ్చినాయి, అన్ని యాంకర్ పాయింట్సే. ఓకేనా, యాంకర్ పాయింట్స్ తోటే వచ్చింది. ఓకే, ఇప్పుడు కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్యామల్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా. ఇక్కడ ఈ ఫోల్డర్స్ అన్ని వెతుక్కుంటూ వెళ్ళకుండా ఇక్కడ ఉన్న ఈ బాక్స్ పైన క్లిక్ చేసేసి సో ఇక్కడ నేనే దానికి ఒక కలర్ అనేది ఇస్తున్నాను. సో సంథింగ్ ఒక కలర్ ఇద్దాం. సో ఈ కలర్ ఇస్తున్నాను చూడండి, ఆ కలర్లోకి మారిపోయింది. చుట్టూ స్ట్రోక్ ఉంది కదా, సో ఇక్కడ అంత కనిపించట్లేదు. సో ఇలా కొంచెం ఇద్దాం, కనిపిస్తుంది. ఎంటర్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని మీకు కావాల్సినట్టుగా మోడిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లీవ్స్ అని ఉంది. ఓకే, ట్రీస్, లీవ్స్ అని ఉన్నాయి కదా.
సో ఇందులో మనం ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ ఒకటి తీసుకుంటున్నా. షిఫ్ట్ యూజ్ చేస్తే మళ్ళీ ఇలా కంప్రెస్ అయ్యి ఈక్వల్గా అమౌంట్ వస్తుంది. సో నేను దీనికి షిఫ్ట్ యూజ్ చేయట్లేదు, ఇలా నార్మల్గా వదిలేస్తున్నాను. ఇక్కడ నేను స్ట్రోక్ అనేది క్లోజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ గ్రీన్ తీసుకుంటున్నాను. సో టోటల్గా గ్రీన్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎంటర్ అనేది ప్రెస్ చేస్తున్నాను. చూడండి కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు లీవ్స్ అయిపోయినాయి కదా. సో బోట్ అనేది కూడా ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో బోట్ తీసుకుంటున్నాను. ఓకే, సో నేను దానికి కూడా స్ట్రోక్ అనేది ఆఫ్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లవర్స్ అని ఉంది. ఫ్లవర్స్లో ఒక ఫ్లవర్ తీసుకుందాం. సో మనం ఇలా డిఫాల్ట్గా ఉన్న షేప్స్ని మనం ఇక్కడికి తీసుకున్నాం. సో ఇప్పుడు మన ఓన్గా ఒక షేప్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా? సో ఇప్పుడు మన ఓన్గా షేప్ అనేది క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనము రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాము. ఇప్పుడు మన ఓన్గా మనం షేప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ షేప్కి దేనికైనా కూడా మనకు యాంకర్ పాయింట్సే వస్తున్నాయి కదా. సో పెన్ టూల్ అనేది తీసుకుందాం. పెన్ టూల్ తీసుకొని ఇక్కడ ఎలా ఉంటే దాన్ని నేను అలాగే డ్రా చేస్తున్నాను అనమాట. సో కొంచెం రఫ్గానే డ్రా చేస్తాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్యాప్సికమ్ చుట్టూ కూడా మనం యాంకర్ పాయింట్స్ అనేది ప్లేస్ చేస్తాము. ఇప్పుడు నాకు ఈ ఫోటోతో అవసరం లేదు, నేను ఈ ఫోటోని హైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఐ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకు ఓన్లీ యాంకర్ పాయింట్స్ మాత్రమే మిగిలిపోయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఉంటుంది చూడండి, డిఫైన్ కస్టమ్ షేప్ అని, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనం నేమ్ ఇవ్వచ్చు. ఓకే, నేను రెడ్ అని ఇస్తున్నాను జస్ట్. ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు అది సేవ్ అయిందా లేదా అనేది చూద్దాం. మనం ఇక్కడికి వద్దాం అండ్ ఇక్కడ కస్టమ్ షేప్స్కి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ చూద్దాం మనం సేవ్ అయింది ఇక్కడ ఉందా లేదా అనేది. ఇవి డిఫాల్ట్ ఫోల్డర్స్ కదా, ఇక్కడ లాస్ట్లో చూడండి. ఓకే, ఇప్పుడు లాస్ట్లో చూడండి, ఇక్కడ రెడ్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ నేను చూడండి, మనం ఇందాక అక్కడ డ్రా చేసింది మనకి ఇక్కడికి వచ్చింది. సో ఇది మన ఓన్గా మనం క్రియేట్ చేసింది అనమాట. ఇప్పుడు దీనికి అవుట్లైన్ కూడా ఇద్దాం. ఓకే, బ్లాక్ తీసుకుంటున్నాను. చూడండి, ఓకే, మనం ఇది ఓన్గా క్రియేట్ చేసిన కస్టమ్ షేప్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంకర్ పాయింట్స్ అనేది కొంచెం రఫ్గా ఉంటున్నాయి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి మనం ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ టర్నింగ్స్ అనేది కొంచెం హార్డ్గా ఉంది కదా. ఈ టర్నింగ్స్ అనేవి హార్డ్గా ఉన్నాయి. ఈ టర్నింగ్స్ అనేవి ఫిక్స్ అయిపోయినాయి. మనం ఇక్కడ ఫిక్స్ చేసేటప్పుడే, అంటే ఇప్పుడు ఇక్కడే మనం దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి సేవ్ చేసి ఉంటే అయిపోయేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం దీన్ని అడ్జస్ట్ చేయవచ్చు అనమాట. మనకి ఇక్కడ హ్యాండిల్స్ కావాలి కదా, హ్యాండిల్స్ వస్తున్నాయి కదా, ఈ టర్నింగ్ అనేది మంచిగా జరుగుతుంది. సో హ్యాండిల్స్ కోసం ఏం చేయాలి, లాస్ట్లో ఉన్న ఈ కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకోవాలన్నమాట. కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే ఇప్పుడు మనకు ఇక్కడ హ్యాండిల్స్ అనేవి వస్తాయి. సో చూడండి, ఇప్పుడు టర్నింగ్ అనేది వచ్చింది మనకు. ఓకే, సో ఇవి కస్టమ్ షేప్స్ అనమాట. ఈ కస్టమ్ షేప్స్లో ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా సేమ్ మీకు సిమిలర్గా ఉంటాయి, కొత్తగా ఏం రాలేదు. ఇక్కడ మాత్రమే బై డిఫాల్ట్గా కొన్ని ఫోల్డర్స్ అనేవి వచ్చినాయి. ఓకే, మీతో ఇంకా కస్టమ్ షేప్స్ అనేవి ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి క్లిక్ చేసి గేర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ షేప్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఇప్పుడు మీతోటి ఉన్న ఈ కస్టమ్ షేప్ని ఏదైతే నేను క్రియేట్ చేస్తానో, ఈ రెడ్ క్యాప్సికమ్ అనేది నేను వేరే వాళ్ళకి ఇవ్వాలనుకోండి, అంటే నేను క్రియేట్ చేసిన షేప్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే మనం ఇది ఎక్స్పోర్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి, న్యూ షేప్ గ్రూప్ అని క్రియేట్ చేస్తే గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, అలా కాకుండా ఇక్కడ ఎక్స్పోర్ట్ సెలెక్టెడ్ షేప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజెస్, ఇక్కడ నేను పిక్చర్స్లో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ రెడ్ అని పెడుతున్నాను, జస్ట్ రెడ్ షేప్ అని పెడుతున్నాను. సో రెడ్ షేప్స్ అని పెడుతున్నాను. నేను సేవ్ అని చేస్తున్నాను. సేవ్ చేశాను ఇప్పుడు నేను. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అవుట్ సైడ్. సో ఇక్కడ చూడండి, పిక్చర్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి రెడ్ షేప్స్. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది మనం వేరే వాళ్ళకు పెన్ డ్రైవ్తో ఇవ్వచ్చు అనమాట. అంటే పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళు పెన్ డ్రైవ్తో ఫోటోషాప్లో ఓపెన్ చేసుకొని వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసేసి ఈ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేయవచ్చు. ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ పిక్చర్స్కి వెళ్తాను చూడండి. ఇక్కడ పిక్చర్స్కి వెళ్ళి ఈ షేప్ పైన క్లిక్ చేసి లోడ్ పైన క్లిక్ చేయాలి. మనకు ఆల్రెడీ ఉంది కదా, అందుకే నేను లోడ్ పైన క్లిక్ చేయట్లేదు. సో వాళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనం క్రియేట్ చేసింది వాళ్ళు పెన్ డ్రైవ్తో కాపీ చేసుకొని లోడ్ అనేది చేసుకుంటారు.
అప్పుడు ఈ షేప్ అనేది వాళ్ళ సిస్టంలోకి కూడా వస్తుందన్నమాట. ఓకేనా. సో ఫోటోషాప్లోనే బై డిఫాల్ట్గా ఇంకా ఎక్స్ట్రా షేప్స్ కూడా ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ పైన విండోలోకి వెళ్తే మీకు ఇక్కడ షేప్స్ అని కనిపిస్తుంది. ఈ షేప్స్ పైన క్లిక్ చేయండి. ఓకే. సో ఈ షేప్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది, షేప్స్ అని ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసేసి మీకు ఇక్కడ చూడండి లెగసీ షేప్స్ అండ్ మోర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు వెంటనే చాలా షేప్స్ అనేవి మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ లెగసీ షేప్స్ అనేవి ఇక్కడ యాడ్ అయినాయి. లెగసీ షేప్స్ అండ్ మోర్ అనే ఆప్షన్ యాడ్ అయింది కదా, నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి లెగసీ షేప్స్ అండ్ మోర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే చూడండి 2019 షేప్స్ అని ఉన్నాయి. ఓకే. 2019 ఫోటోషాప్ ఉంటుంది కదా, ఆ వర్షం షేప్స్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇన్ని గానం ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇక్కడ లేక్స్ అండ్ హిల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చూడండి ఇవి లేక్ అండ్ హిల్స్ అంట. ఓకే. తర్వాత ఇక్కడ లీవ్స్ ఉన్నాయి, ఇక్కడ రోడ్స్ ఉన్నాయి. ఒక రోడ్ తీసుకుందాం ఒకటి. ఓకే. ఇక్కడ ఒక రోడ్ ఉంది, ఈ రోడ్ తీసుకొని ఇట్లా వేద్దాం. ఇది రోడ్ అనమాట. ఓకే. సో రోడ్ అనేది బ్లాక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను స్ట్రోక్ అనేది ఆఫ్ చేస్తున్నాను. సో చూడండి రోడ్ అనేది వచ్చింది ఇక్కడ. అంటే ఇంకా మోర్ షేప్స్ అనేవి వచ్చినాయి, ఇంకా అందులో చాలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ 2019 అనేది క్లోజ్ చేస్తే ఓకే, కిందనే మనకు వేరేది కూడా ఉంటుంది చూడండి, ఆల్ లెగసీ డిఫాల్ట్ షేప్స్ అని ఉన్నాయి కదా. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మనకి ఎనిమల్స్, యారోస్, ఫిలిం, సో మీకు కావాల్సిన మ్యూజిక్, సో అన్ని షేప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇది చాలామందికి తెలియదు, డిఫాల్ట్గా మనకి ఇక్కడ విండోలో ఇక్కడ ఈ షేప్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది, ఇది వచ్చేసి షేప్స్ ఐకాన్ అనమాట. ఈ ఐకాన్ చూస్తే మనకు ఒక ట్రయాంగిల్ అండ్ సర్కిల్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే షేప్స్ ఐకాన్. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా ఈ సెర్చ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక రెడ్ అని పెట్టా కదా, సో రెడ్ అని క్లిక్ చేస్తే మనకు వచ్చేసింది ఇక్కడ సెర్చ్లో. ఓకే. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.